ఇది కేవలం ఒక వార్త రాజీనామా కాదు. దేశ రాజధాని ఢిల్లీ పీఠాన్ని కుదిపేసిన ఒక పొలిటికల్ సస్పెన్స్ థ్రిల్లర్. నీట్ యూజీ పేపర్ లీకేజీల మంటలు రోజురోజుకు ఎగిసిపడుతుంటే మోదీ ప్రభుత్వం వేసిన ఎత్తుగడలు, చేసిన ప్రకటనలు అన్ని విఫలమైన వేళ ఊహించని క్లైమాక్స్ చోటు చేసుకుంది. పట్టువీడని విపక్షాల దాడి, వీధుల్లో విద్యార్థుల అగ్నిపర్వం మధ్య కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అనూహ్యంగా రాజీనామా చేశారు. సిబిఐ విచారణలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, చివరకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగిన చల్లారని ఉద్యమశాఖ చివరకు ఒక సీనియర్ మంత్రి వికెట్ పడగొట్టే వరకు వెళ్ళింది. 24 ఏళ్ల మోదీ రాజకీయ చరిత్రలోనే అరుదైన ఈ సునామీ వెనుక అసలు డ్రామా సంచలనం రేపింది. నీట్ యూజీ అక్రమాలపై మొదలైన నిరసన జ్వాలలు మొదట సాధారణంగానే కనిపించాయి. కానీ జూలై 20న పార్లమెంట్ ముట్టడికి యత్నించిన విద్యార్థులపై పోలీసులు జరిపిన లాఠీచార్జ్, అరెస్టుల దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కథ పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ వీధులు రణరంగం అయ్యాయి. విద్యార్థుల ఆక్రోశం ఢిల్లీ సరిహద్దులు దాటి ముంబై, హైదరాబాద్, కోల్కతా, లక్నోలకు దావానంలా వ్యాపించింది. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన కేంద్రం విద్యాశాఖ కార్యదర్శిని మార్చింది. కొత్త కఠిన చట్టం తెస్తామని ప్రకటించింది. ప్రధాని మోదీ వరుస వీడియో సందేశాలు ఇచ్చారు. కానీ నిరసనకారుల తుది డిమాండ్ ఒక్కటే: విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. మంత్రి రాజీనామా చేయకపోతే తర్వాతి లక్ష్యం ప్రధాని పీఠమే అని హెచ్చరించడంతో కేంద్రం తీవ్ర ఒత్తిడిలో పడింది. దేశ రాజధానిలో మెట్రో స్టేషన్ల మూసివేత, పార్లమెంట్ ఉభయ సభల స్తంభన, ప్రతిపక్షాల వ్యూహాత్మక దాడితో కేంద్ర ప్రభుత్వానికి దారులు మూసుకుపోయాయి. ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో వీధి నిరసనల ఒత్తిడికి తలొగ్గి మంత్రి రాజీనామా చేయడం అత్యంత అరుదైన పరిణామం. అయితే దీనిని ఓటమిగా చూపించకుండా విద్యార్థుల ప్రయోజనాల కోసమే, దేశ వ్యతిరేక శక్తుల కుట్రలను తిప్పికొట్టడానికే నా నైతిక రాజీనామా అని ధర్మేంద్ర ప్రధాన్ స్వచ్ఛంద నిర్ణయంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. రాజీనామా వార్త వెలువడగానే జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల సంబరాలు అంబరాన్నంటాయి. మరి ఈ వికెట్ పడటంతో పార్లమెంట్ ప్రతిష్టంభనకు తెరపడుతుందో లేదో వేచి చూడాలి.